మహారాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి నిర్ణయమే తీసుకుంది, ధైర్యం చేసింది. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఎవరైతే సుదీర్ఘకాలంగా అక్కడ స్టే చేస్తూ అక్కడ మొదట్లో గతంలో వీళ్ళ ప్రభుత్వం ఎవరైతే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్సు, శరద్ పవార్ వాళ్ళ పార్టీ వీళ్ళందరూ కూడా అతి తెలివికి పోయి అక్కడ ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, బర్మా వాళ్ళకి ముందు రేషన్ కార్డులు ఇచ్చేశారు. ఆ రేషన్ కార్డులను బేస్ చేసుకునే వాళ్ళు ఓటు హక్కు తీసుకున్నారు. వాళ్ళు రాజకీయాల్ని శాసించేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, బతకడానికి వచ్చారు. బతకడానికి వచ్చినటువంటి వాళ్ళకి చివరికి ఓటు హక్కు ఇచ్చేసి వాళ్ళు ఈ దేశ పౌరులుగా మారిపోయి వాళ్ళు ఈ దేశపు రాజకీయాలను శాసించేది నేర్చుకున్నారు. తాము అధికారంలోకి వస్తే దాని మీద చర్య తీసుకుంటామని చెప్పింది ఫడ్నవీస్ ప్రభుత్వం. అప్పట్లోనే వచ్చినా అప్పుడు సంపూర్ణమైనటువంటి మెజారిటీ కాదు, పార్టీలు చీల్చుకుని వచ్చింది కాబట్టి ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఈ దఫా జరిగిన ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో వచ్చింది కాబట్టి కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. 18 లక్షల రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళందరూ అక్రమ వలసదారులకు సంబంధించి ధైర్యం చేసింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్తారు, ఏం జరుగుతుందో చూడాలి.